Katuri. Welcome to Katuri IAS Academy. సో మనం ప్రస్తుతం నేషనల్ పార్క్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ ఏమేమి ఉన్నాయో చూసాము. ప్రజెంట్ మనం ఈరోజు వచ్చేసి ఒడిశాలో ఏమేమి నేషనల్ పార్కులు ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తాము. ఒడిశాలో రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి బిటైకనికా నేషనల్ పార్క్ అండ్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సో మనం చూస్తే ఒడిశా, సో ఇది ఒడిశా కదా. సో ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ చేసాము. ఏమేమి ఆంధ్రప్రదేశ్లో పాపికొండలు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కూడా కంప్లీట్ చేసాము. తెలంగాణలో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ అండ్ మృదువాణి. అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ కూడా కంప్లీట్ చేసాము. గురు ఘాసిదాస్ సంజయ్ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్ and Kangarwal national park. At the same time, today we are going to discuss Odisha. What are the national parks located in Odisha? We have two national parks. The first one is Bitakanika National Park and the second one is Simlipal National Park. So now we are going to discuss these two national parks today. So ఈ రెండు నేషనల్ పార్క్ మనం కనుక చూస్తే ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, వాటి ఫనా ఏంటి, వాటి ఫ్లోరా ఎలా ఉందనేది మనం చూస్తే Odisha has two national parks. Okay, Odisha has two national parks, Bitakanika National Park and Simlipal National Park. Okay, this is the Bitakanika National Park located at the ఇక్కడ కేంద్రపారా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. ఎక్కడ లొకేట్ అయ్యింది? కేంద్రపారా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. కేంద్రపారా డిస్ట్రిక్ట్ లో బిటర్కనికా నేషనల్ పార్క్ ఉంది. ఓకే, ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి పెట్టింది పేరు. ఇక్కడ రివర్స్ అండ్ బ్యాక్ వాటర్స్ కూడా ఉంటాయి. సో సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ హోమ్, ఇక్కడ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ ఎక్కువ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ఎండేంజర్డ్ స్పీసీస్ ఆల్సో. సో ఏ మేజర్ నెస్టింగ్ ఆఫ్ ఓలివ్ రైడ్లీ సీ టర్టిల్స్ కూడా ఉంటుంది. 145 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. రామ్సార్ సైట్ గా 2002లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2002లో దీన్ని రామ్సార్ సైట్, తెలుసు కదా రామ్సార్ సైట్. మనం నెక్స్ట్ అయ్యే డిస్కస్ చేస్తాము ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ వచ్చినప్పుడు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రామ్సార్ సైట్స్, బయోడైవర్సిటీ, బయోమ్స్, యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ పాలసీస్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అట్ ద టైమ్. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ వచ్చేసి లొకేటెడ్ ఇన్ ద మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది? మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా ఇక్కడ. సో మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇదేంటది? కేంద్రపారా డిస్ట్రిక్ట్, బిటకనికా నేషనల్ పార్క్. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఒడిశా. ఏంటది? సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే బెంగాల్ టైగర్స్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్. గుర్తుపెట్టుకోవాలి ఏమేమి మనకి ఇక్కడ దొరుకుతుందంటే బెంగాల్ టైగర్స్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఎక్కువ దొరుకుతాయి. ద కోర్ ఏరియా ఆఫ్ ద పార్క్ ఈస్ 303 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్ ఇన్ 1979. 1979లో దీన్ని నేషనల్ పార్క్ గా ఫైండ్ అవుట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టైగర్ పాపులేషన్. ఇది టైగర్ రిజర్వ్ గా ఉంది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశా, గుర్తుపెట్టుకోవాలి. టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ ఇది మనకు 1979లో చేశారు. సో మనం ఛత్తీస్గఢ్లో చూసాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన ఒడిశాలో చూస్తే రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. బిటకనికా నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయింది? కేంద్రపారా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశాలో లొకేట్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి కొంచెం ఎక్స్టెన్సివ్ గా ఉంది రివర్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒలివ్ రెడ్లీ సీ టర్టిల్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2002లో దీన్ని రామ్సార్ సైట్ కి గుర్తించారు. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇది లొకేటెడ్ ఇన్ ద మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. ఇది 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఎక్కువ మనకి బెంగాల్ టైగర్స్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఈ టైగర్ రిజర్వ్ లో లభ్యమవుతాయి.